ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ చిరకాలక డిమాండ్ల సాధన కోసం గాలం విప్పారు. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఎన్జీఓ సంఘం అధర్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమాజంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక గౌరవం, భద్రత ఉంటాయని అంతా భావిస్తుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగులం అని చెప్పుకోవడమే తప్ప తమ సొంత సమస్యలను కూడా పరిష్కరించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఉద్యోగ నేతలు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్థం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కరువు భత్యం, డిఏ మరియు ఇతర అలవెన్సులు అందించాల్సి ఉంది. కానీ ఏపీలో మాత్రం తమకు రావాల్సిన బకాయిల కోసం కనీస హక్కులైన హెల్త్ కార్డుల కోసం కూడా పోరాటాలు చేయాల్సిన దుస్థితి నెలకొందని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు ఉంచారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, అలాగే 12వ వేతన సవరణ సంఘం కమిటీని ఏర్పాటు చేసి కొత్త జీతాల పెంపు ప్రక్రియను ప్రారంభించాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఈహెచ్ఎస్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు కావడం లేదని, అత్యవసర సమయాల్లో వైద్యం అందక ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే మెడికల్ రీయింబర్స్మెంట్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని, హెల్త్ కార్డులు సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. మరోవైపు కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుపై కూడా సంఘం దృష్టి సారించింది. సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న సుమారు 7,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నిర్దిష్టమైన హెచ్ఆర్ పాలసీని అమలు చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే పెన్షనర్ల సమస్యలపైన కూడా విద్యాసాగర్ గారు ప్రభుత్వానికి స్పష్టమైన విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయి విధుల్లో చేరిన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు అన్యాయం చేస్తూ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను తొలగించిందని, దానిని వెంటనే పునరుద్ధరించి వృద్ధులకు అండగా నిలవాలని కోరారు. ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేసిందని, అది సంతోషించదగ్గ పరిణామమే అయినప్పటికీ ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని ఉద్యోగులు గుర్తు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకుని అతి త్వరలోనే మిగిలిన ఆర్థిక ప్రయోజనాలను కూడా ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.